హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వాకింగ్ అదంతా కూడా ఫినిష్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ డిటాక్స్ టీ అయితే తాగుతున్నాము. దీన్ని మాత్రం మేము వదలటం లేదండి. మాకు లైఫ్ స్టైల్ ఇది ఒక పార్ట్ అయిపోయిందన్నమాట. ఎప్పుడన్నా ఒక్కసారి మిస్ అవుతుంది కానీ మోస్ట్లీ అసలు వదలటం అనేది లేదు. ఏదో ఒకటి ఈ రోజు అయితే వామును మసాలా సోంపు ఉంటుంది కదా, మనం మసాలాల్లో వేస్తూ ఉంటాం. సో ఆ సోంపు అయితే వేసుకొని టీ అయితే చేసుకొని తాగుతున్నాము. బ్యూటీ మోడ్ ఎక్కువైనట్టుంది. మేకప్ మారింది అనుకుంటున్నాను. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇందాక చైనా నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఉన్నాం ఇద్దరం. బ్యూటీ మోడ్ ఎక్కువైపోయింది ఫోన్ లో. మొన్న మా వాడి మీద ఏమంటా శబ్దం చేశారండి తగ్గుతారనేసి. ఆ రోజు నుండి అసలు ఇంట్లో తినడానికి కానీ పడుకోవడానికి కానీ టైం లేకుండా డ్యూటీలు బాగా ఎక్కువైపోయింది. సంక్రాంతి అయిపోయిన తర్వాత అప్పుడు సంక్రాంతి పండుగ హడావుడి తర్వాత ఒక 2-3 రోజులు సెలవు పెట్టి బయటకు వెళ్ళాము. తర్వాత వచ్చిన కానీ డ్యూటీలు అస్సలు కుదరలేదు. మరి ఈసారన్నా కరెక్ట్ గా అయిద్దో లేదో మా వాడి మీద మళ్ళీ శబ్దం చేశాను తగ్గుతారనేసి. సరే ట్రై చేస్తా, ఏం చేస్తాను, డ్యూటీ తప్పట్లేదండి. నేను మాత్రం కంటిన్యూ చేస్తానే ఉన్నాను. నేను ఇంకా కొంచెం తగ్గుతాను కానీ అదే వెయిట్ మీద ఉన్నా, 80 మీద ఉన్నాను. భయం వేసి తింటలేదు, తినేదేదో సరిగ్గా తినట్లేదు, కడుపు నిండా అన్ని కడుపుకుంటున్నారు. అదేం లేదు కానీ అలా చేయకూడదు. ఎవరో కూడా చాలా మంది డైట్ చేస్తున్న వాళ్ళు డైట్ చేయాలనుకుంటారు, కుదరక చాలా మంది ఏం చేస్తారంటే తినేది తక్కువ తిని నీళ్ళు తాగటం, దానివల్ల ఏవో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కరెక్ట్ గా ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ చూసుకుంటా వెయిట్ లాస్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఎవరైనా సరే మా వాళ్ళ చేయమాకండి. అంటే అలానే కాదు, నువ్వు అంటే ఇంట్లో ఉంటావు కాబట్టి కరెక్ట్ గా చేసుకున్నావు. మేము బయటకు వెళ్ళినప్పుడు అన్ని కరెక్ట్ దొరకవు, ఒక్కోసారి తినడానికి ఉండదు, ఒక్కోసారి జేబులో డబ్బులుండి కూడా తినడానికి కుదరదు ఆ పరిస్థితుల వల్ల. ప్రస్తుతానికైతే అలా నడుతున్నాను. గట్టిగా 3 నెలల్లో ట్రై చేయాలి. 3 నెలలు పట్టింది అవ్వదు. నా టైమింగ్స్ కి నా డ్యూటీలకి ఇవన్నీ నాకు అవ్వదు, అందుకని మెల్లగా ట్రై చేస్తాను. డైలీ వీలైనంత వరకు మా ఆవిడ పెట్టకపోయి నేనైనా వీడియో పెడతాను. మా ఆవిడ వీడియోలు తీయమంటే అదేమో తీయట్లేదు. మీ డైట్ చేస్తే కంపల్సరీ తీస్తాను. అంటే డైట్ వీడియోస్ తీయాలి, మామూలు వీడియోస్ తీయాలి. మామూలు వీడియోస్ నేను ఎందుకో తీయలేను, అందరింట్లో జరిగే రొటీనే కదా అన్నట్టు. మానిటైజేషన్ దగ్గర వచ్చి దగ్గరగా 3700 గంటలు, అంటే ఇంకా 300 గంటలు చేస్తే మానిటైజేషన్ అయిపోద్ది. అవి కూడా దగ్గర 5-6 నెలల పైన అవుతుంది. చెయ్యరా అంటే చేయదు. అందరూ మానిటైజేషన్ చేసుకోవడానికి డబ్బులకి వస్తాయి అనేది ఆతృత పడతా ఉంటారు. మానిటైజేషన్ అయితే కదా 4 వీడియోలు పెట్టాలంటే పెట్టలేదు. ఓకే అండి, బాయ్. ఈరోజు సరదా బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. ఎక్కడికి ఏంటి అనేది చెప్తాం. బాయ్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసే ముందే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నచ్చాలే కానీ నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ కొడతారు, అని చేస్తారు. నచ్చకపోతే మనం చేసేది ఏమైనా అడిగినా. మిల్లెట్స్ జామ్ అయితే రెడీ అవుతుంది. దీని పేరేంటి? ఏయో నానబెట్టా, చూడలేదు నేను డబ్బాలో పేరు. చేతి దొరికింది నానబెట్టావా? మిల్లెట్స్ మా ఇంట్లో అన్నీ ఉంటాయండి. కొర్రలు, అండుకొర్రలు, జొన్నలు, సజ్జలు అయ్యైతే తెలుస్తాయి. జొన్నలు, సజ్జలు ఈ కొర్రలన్నీ దగ్గరగా ఉంటాయి. ఆ ఫ్యామిలీ మొత్తం, మిల్లెట్స్ ఫ్యామిలీ మొత్తం. ఆ ఫ్యామిలీలో ఏదో దాన్ని మొత్తాన్ని వేసాను. అది ఏంటనేది నేను చూడలేదు. రాత్రి నిద్ర అందరికి మామూలుగా రైస్ బస్తాల్లో ఉండేది కదండి, బస్తాలు పెట్టుకుంటారు కదా. మా ఇంట్లో రైస్ చూడండి, మిల్లెట్స్ రైస్ చూడండి ఎలా ఉంటాయి ఈ డబ్బాలో. అది తీసుకొచ్చి దగ్గరగా ఆ రైస్ తీసుకొచ్చి 4 రోజులు అవుతున్నట్టుంది. అప్పుడు అత్తి వాళ్ళు వచ్చారు, ఫుల్ అయింది. ఎన్ని నెలలు అయింది ఇప్పటికి? అప్పుడు నవంబర్ లో కదా, డిసెంబర్, జనవరి కూడా అయిపోవచ్చింది. ఇంకో 2 నెలలు అయినా చూపిస్తాం, ఆ డబ్బా అక్కడే ఉండిద్ది. రైస్ పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట. మా ఇంట్లో మిల్లెట్స్ ఇవన్నీ మిల్లెట్స్. ఈ డబ్బాల్లో మిల్లెట్స్ ఉంటాయి. అయిపోయినాయా? అయిపోవచ్చున్నాయి, ఇంకా ఉన్నాయి, స్టోరేజ్ లో ఉన్నాయి, స్టోర్ లో ఉన్నాయి. ఇవ్వండి, ఈ 4 మిల్లెట్స్, ఇది 2 మిల్లెట్స్, అవన్నీ మిల్లెట్స్. మా ఇంట్లో పెరుగు తోడుకోవట్లేదు, అందుకే కబోర్డ్స్. జావ అయితే రెడీ చేస్తున్నాం, ఏదో ఒక మిల్లెట్ జావ అన్నమాట. బయటకు వెళ్దాం అనుకున్నామండి, ఆ బయటకు వెళ్దాం అన్న హడావుల్లో చేతి దొరికింది, ఏదో పోసేసిందంట. ముందు రోజు నైట్ నానబెట్టేసారు, రాత్రి నిద్ర వస్తుంది అని చెప్పేసి హడావుడిగా లైట్ కూడా వేయలేదు. మిల్లెట్స్ డబ్బాలు తెలిసిందే కదా అన్నట్టు తీసాను, పోసాను, 2 సార్లు కడిగేసి మంచి నీళ్ళు పోసేసి పెట్టేసి వచ్చేసాను.
సరే ఓకే అండి, ఈ జావా ఏదో తాగేసి తర్వాత ఇక తయారై బయలుదేరుతాం. వెళ్ళిపోవాలి, ఇవన్నీ మొత్తం సెట్ చేసి వెళ్ళిపోవాలి. ఓకే బాయ్. Bye. జావా తాగేటప్పుడు చూద్దాం. బాయ్. అయిపోయిందరా? అయిపోయింది, ఇంకా జావా అది తాగేసేయటమే. ఫ్రెష్ అయిపోయాను. డ్రెస్ ఎలా ఉందండి నాది? ఇది ఈ సంవత్సరం సంక్రాంతికి, అదే మొన్న సంక్రాంతికే తీసుకున్నాను ఈ డ్రెస్. అంటే మా ఆవిడ ఏం షాపింగ్ చేసినా ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా వీడియోలు తీసి అలవాట్లు ఉండాలండి మా వాడికి. అందుకని ఫ్రెండ్స్ లో తీసుకున్నా. బాగుందండి, చక్కగా ఎలగండి, చక్కగా మన సమ్మర్ కూడా వేసుకోవడానికి బాగుంటాయి. మరి ఇదేం కాదో తెలియదు. కాటన్ కూడా మిస్ అయ్యింది. కాటన్ రేయాన్ అయితే కాదు, రేయాన్ కాటన్ కలిసి అయితే అసలు ఊరికే వేసిపోతున్నాయి. ఆన్లైన్ లో మా వాళ్ళకి ఆర్డర్ పెడతా ఉంటేనే అసలు ఒప్పుకోవట్లేదు. ఎందుకు అసలు ఆ డ్రెస్ లో ఊరికనే కలర్ పోతున్నాయి అని చెప్పేసి. ఈ డ్రెస్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. ఈ జావన్ నేను ఎక్కడ పట్టానంటే అరుణాచలంలో. వారు నా లుక్ చూపించారు, ఆయన లుక్ మీకు చూపించలేదు. నాది కాదు, ఆయన చూపించాలి. బావ ఒకసారి ఇట్రా బావ. మా వారి లుక్ ఏంటి అవ్వా? మా వారి లుక్ ప్లీజ్ లుంగి ఎత్తద్దు దయచేసి, కెమెరా ఇంకా ఆఫ్ అవ్వలేదు. అందుకనే పద్ధతిగా ముచ్చటిగా కట్టుకున్నారు. అబ్బా మంచి గాలి కొడుతుంది, ఎంత ముద్దుకున్నావో. ఎలా ఉంది బాబు జావ? బాగుంది కదా. వరికిలు పోసిన డబ్బా ఉంది కదా, అది ఓపెన్ చేసి చూసా, దాంట్లో ఏముంది. అవి నవ్వులుతా అంటే అల్లం కూడా తగులుతుందండి. అల్లం తగులుతా, వరికిలు తింటా, కొత్తిమీర ఇద్దరిపోయింది. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే డైట్ లో ఉన్నాడు, ట్రై చేయండి. ఒక్కసారి తాగితే మాత్రం మీరే కామెంట్ చేసి చెప్తారు కంపల్సరీ. చాలా బాగుందండి. అది కాకుండా క్లైమేట్ చల్లగా ఉంది కదా, క్లైమేట్ చల్లగా ఉంది కదా, వేడిగా తాగుతుంటే చాలా బాగుంది. ఆ ఘాట్కి గొంతులో హాయిగా ఉంది. మా వారికి జలుబు చేస్తుంది, ఇంకా హాయిగా ఉంటుంటది. మా జర్నీ అయితే ఇంక స్టార్ట్ చేయబోతున్నాం. మా డ్రైవర్ గారు కార్ అయితే శుభ్రంగా నీట్గా తుడుస్తున్నారు. ఎస్, డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళని డ్రైవర్ అంటారు. ఫస్ట్ అది తెలుసుకోండి డ్రైవర్ గారు. నీట్గా తుడవండి. అద్దాల దగ్గర అసలు ఏం కనిపించట్లేదు. నీట్గా, చాలా నీట్గా తుడవాలి. కొంచెం వాటర్ ఇప్పుడు అమ్మా. నేను డ్రైవర్ని కాలేదుగా ఇంకా. ఏంటా బాయ్, కార్ మొత్తం తుడిసావా? తాళం ఇచ్చి బేటా ఇస్తే డబ్బులు. బేటా దేనికి? ఇదిగోండి తాళాన్ని తీసుకోండి. సరే మేడం, ఆయిల్ కొట్టించాలి. ఆయిల్ అక్కడ పెట్రోల్ బంక్ రాగానే నేను ఇస్తానులేండి. ఫస్ట్ తాళాన్ని తీసుకో. ఏం చేస్తున్నారా? టీ స్నాక్ బ్రేక్. క్లైమేట్ భలే ఉంది. ట్రాక్టర్ ఇద్దరికి రాగానే అటు వెళ్తున్నాయి. ట్రాక్టర్ అదరికి వెళ్ళగానే మళ్ళీ పొలంలోకి వెళ్తున్నాయి. అవి దున్నిన ఇది బ్లేడ్ ఆడుతుంది కదా, కింద ఇవి వస్తాయి. ధాన్యం కాదు, ఎర్రలు, వాటి కోసం రెడీగా కూర్చుంటున్నాయి. మన సంక్రాంతి మనం ఏం తెచ్చుకున్నామో చూపించలేదు కదా. చూపించు, ఇంకా రెడీ ఇంకెందుకు. పండక్కి మా అమ్మ చేసి పెట్టిన పిండి వంటలు, చెక్కలు, అరిసెలు, సన్నకార పూస, బూందీ లడ్డు బాగున్నాయి అన్ని. అన్నిటికన్నా చక్కలు బాగుంది. స్నాక్స్ అయిపోయింది. నెక్స్ట్ డ్యూటీ వచ్చేసరికి వాటర్ వేస్తున్నారు. పులిబాబు వాటర్ తాగుతున్నావా? బులిబాబు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం స్వయంభూ క్షేత్రం అంట, జమలాపురం. దేవస్థానం అండి. ఫోన్ లోపలికి వెళ్ళలేదంట, అందుకని ఇప్పుడే ఇక్కడే చూపించేద్దాము.
దర్శనం ఎలా జరిగింది? దర్శనం చాలా బాగా జరిగింది. కోనేలోనే లేదు, బాగుంది టెంపుల్. దర్శనం అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత చోలే కర్రీ అయితే చేశానండి, ప్రిపేర్ చేశాను. చోలే అండ్ రాజ్మా రెండు కలిపేసి కర్రీ చేశాను. ఇంతకుముందు ఆల్రెడీ కూడా నేను చూపించాను. సో అదే కర్రీ అయితే చేశాను వితౌట్ ఆయిల్. బట్ టేస్ట్ మాత్రం మాత్రం మార్పులేదు. నెక్స్ట్ అయితే ఇక ఓట్స్ దోశ పిండి అయితే రెడీ చేశాను. మా వారిని చపాతీయా లేకపోతే దోశ అంటే ఇప్పుడు దాకా బయట తిరిగేసి వచ్చాం కదా, చపాతీ నువ్వు తినవు, నాకు ఏదైనా పర్వాలేదు దోశ వేసే అన్నారు. సో మళ్ళీ మా డైట్ రోజులు, లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో డైట్ చేస్తూ ఉన్నాము, అవే రోజులు గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇలాగే ఓట్స్ దోశలు అవి. ఇది మా హస్బెండ్కి లేండి ఎగ్ వేయమన్నారు దోశ మీద. సో అందుకని చెప్పి తన కోసం వేశాను. ఆ డైట్ రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఇది మా వారి ప్లేట్.